ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య సర్వాధికారి, నేను మీకు వేలాది వందనములు కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్యభాగం ధ్యానిస్తుండగా వాక్యభాగం అర్థమైనట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. లూకాసు వార్త 11వ అధ్యాయం 36 వచనము. ఏ భాగమైనను చీకటి కాక నీ దేహమంతా వెలుగుమయమైతే దీపము తన కాంతి వలన నీకు వెలుగిచ్చినప్పుడు ఎలాగుండునో అలాగూ దేహమంతయు వెలుగుమయమై ఉండునని చెప్పెను. ఆమె దేవుని వాక్య భాగం దీవించిన గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే ఏ భాగమైనను చీకటి కాక నీ దేహమంతయు వెలుగుమయమైతే దీపం తన కాంతి వలన నీకు వెలుగిచ్చినప్పుడు ఎలాగుండునో అలాగూ దేహమంతయు వెలుగుమయమై ఉంటునని చెప్పాను. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే సామెతల గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనంలో జ్ఞానము గలవాడు విని పాండిత్యం వృద్ధి చేసుకును, వివేకము గలవాడు ఆలోకించి నీతి సూత్రమును సంపాదించుకును. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 18వ వచనంలో పట్టుపగులకు వరకు వేకు వెలుగు తేజరిల్లినట్టు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును, భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము, తాము దేని మీద పడినది వారికి తెలియదు. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనం ఆజ్ఞ దీపముగాను ఉపదేశం వెలుగుగాను ఉండును, శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనం నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీ శోధించును. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 20వ వచనము ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యను విచారించుడి, ఈ వాక్య ప్రకారం వారు బోధించని ఎడల వారికి అరుణోదయం కలగదు. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికి ఒకరు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానంతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 25వ వచనం అయితే స్వతంత్రమినిచ్చు సంపూర్ణమైన నియమములు తేరి చూచి నిలకడగా ఉండువాడవుడో వాడు విని మర్చువాడు కాక క్రియను చేయువాడయుండి తన క్రియల ధన్యుడగును. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమునందు అభివృద్ధి పొందిడి, ఇప్పుడును యుగాంత దినం వరకును మహిమ కలుగును గాక. ఆమెన్. చివరిగా ఒక మాట, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవేసే, మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి ప్రభుత్వం కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన మాలో ఉన్న ప్రతి విధమైన చీకటిని తొలగించి మాకు వెలుగును అనుగ్రహించి విని బుద్ధి కలిగి నడుచుకున్న వారంగా శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ కృపలో కాచి కాపాడమని చిన్న ప్రార్థన చేసిన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.